పుస్తక పరిచయం చేయవలసిందిగా వల్లేశ్వర్ గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అలాగే సత్యకుమార్ గారికి వినీత్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తూ వారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ప్రముఖ పాత్రికేయులు ఎంఎస్కో ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్ గారు బండారు దత్తాత్రేయ గారు రాసినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ ఈ పుస్తకం గురించి ఒక 5 నిమిషాలు వారు పుస్తక పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మన ప్రీతం నాయకులు బండారు దత్తాత్రేయ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ఆంధ్ర రాష్ట్రాల వివిధ రాష్ట్రాల గవర్నర్లు, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రమణ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఎంఎస్కో ప్రచురించడానికి చాలా గర్వపడుతుంది. ఎందుకంటే ఇది బండారు దత్తాత్రేయ గారు మొట్టమొదటి వారు ఒక రా కంటెంట్ తీసుకునేవారు ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడారు. ఈ కంటెంట్ చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తామని విజయ్ కుమార్ గారు చెప్పారు. తర్వాత దత్తాత్రేయ గారి ఈ కథ అంతా కూడా చదివిన తర్వాత విజయ్ కుమార్ గారికి అనిపించింది, వీరి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, చేత్కారాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి. అసలు ఒక జీవితం ఎన్ని రకాల మలుపులు తిరగచ్చో, అవకాశం ఉంటుందో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. వారు కాలేజీలో చదువుతున్నప్పుడు పరీక్షల్లో వారికి తగిన మార్కులు రాలా. ఎలాగా పరీక్ష ఫెయిల్ అవుతాయి అంటే మళ్ళీ పరీక్ష రాయాలి కదా. అప్పుడు కాలేజీలోకల్లా బాగా చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక అమ్మాయి ఉంది, చాలా అందమైన అమ్మాయి, కాలేజీ బ్యూటీ ఆమె పేరు వహీదా బేగం. ఆమె దగ్గరికి వెళ్ళి నీ నోట్స్ నాకు ఇస్తావా, నేను రాసుకుంటా అంటే ఆమె ఆనందంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది మీరు ఊహించలేరు. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటే సమాజం ఎలా స్పందిస్తుందో ఆ ఒక సంఘటన చెప్తుంది. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలతో ఇన్ని మలుపులతో ఉన్న కథని, ఈ జీవిత చరిత్రని మనం పబ్లిష్ చేయకపోతే ఎలాగని విజయ్ కుమార్ గారు అనుకున్నారు. వారు తప్పకుండా చేస్తాం దత్తాత్రేయ గారు అన్నారు. ఆ కార్యక్రమంలో ఎంఎస్కో పనిచేసింది. అది గత దాదాపు 5-6 మాసాలు పట్టింది. అనేక సార్లు వారు మాట్లాడటం, వారి యొక్క బంధువులు, స్నేహితులు మాట్లాడటం, అనేక విషయాలు. ఒక్క మాట చెప్తాను, జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఏం కావాలి అంటే పెద్ద డిగ్రీలు కాదండి, కామన్ సెన్స్ కావాలి. అద్భుతంగా భగవంతుడు ఇచ్చాడు దత్తాత్రేయ గారికి. అది సాధారణమైన కామన్ సెన్స్ కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎవరితో ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఆ